రూపాయలు 4,000 రూపాయలు ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే అభివృద్ధి అనేది. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. ఆ టైంలోనే ఎన్నో డబ్బులు తీసుకొచ్చి నాకంటే ముందు శాసనసభ్యులుగా చేసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడే ఈ ఒంగోలు అనేది అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. వ్యాపారాలు కానీ ఈ కాదు, మనకు ఉండేటప్పుడు 10 మందికి ఉపయోగపడ్డామా లేదా, 10 మందికి సహాయం చేసామా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు నాకు 5 సంవత్సరాలు మీరు ఆ రోజు నాకు అవకాశం ఇస్తే ఆ రోజు మంచినీళ్ళు కూడా ప్రతిరోజు ఇస్తారని నేను చెప్పాను. మంచినీళ్ళు కూడా 140 కోట్లతోటి ప్రారంభించుకున్నాం, పనిచేసాం. లాస్ట్లో 1 కిలోమీటర్ ఆగితే ఈ రోజుకి కూడా ఆ పరిస్థితి అలానే ఉంది. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ స్కీమ్లో చేసి అందరూ కూడా ఎక్కడైనా కూడా కాలనీలకు కూడా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మేము అది మొదలుపెట్టాం. అదేవిధంగా పూర్తివలస కాలం 85 కోట్లు పెట్టి శాంక్షన్ చేయించాం. ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ముగ్గురు దగ్గర కాంట్రాక్టర్లను పెట్టి ముగ్గురు దగ్గర కమిషన్ తీసుకొని దాన్ని పని చేయకుండా ఆగిపోతే ఈ రోజు పూర్తివలస కాలం టెండర్ కూడా అది క్యాన్సిల్ అయింది. రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తుంది, దాన్ని రీఎస్టిమేషన్ చేయించి పూర్తివలస కాలం కూడా కంప్లీట్ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. నిన్న చెప్తున్నాడు, నిన్నటి నుంచి కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. 2009లో ఏమో ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాను నాకు ఓటైంది అని అడిగాడు. తర్వాత 2014లో ఏమో మీకు ఉండే వాళ్ళందరికీ పట్టాలు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పి చేయడాక ఆ రోజు పోయాడు. మళ్ళా 2024 వచ్చే లోపల దొంగ పట్టాలు ఒకటి ఇచ్చేసి బట్టలు చీరలు పెట్టేసి నేను ఇవన్నీ చేస్తామని చెప్పేసి మళ్ళీ మాయ మాటలు చెప్తున్నాడు. ఒక్కో టైంకి ఒక్కొక్క డ్రామా ఆడతాడు. మొన్న మళ్ళా 2 రోజుల నుంచి కొత్త డ్రామా ఎత్తాడు. మొన్న వాళ్ళ కోడలతో ఒక ఇష్యూ ఎత్తాడు. అది కూడా మన వాళ్ళ మీద చేసుకోవటం, రిమ్స్కి దౌర్జన్యం చేయటం ఇవన్నీ కూడా మనం అందరం చూసాం. అది కూడా అయిపోయింది, దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా ఆయన రేపు గెలిపిస్తారంట 3 పనులు చేస్తానంటున్నాడు. ఒకటి, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తారంట. అది 15 సంవత్సరాల ముందు చెప్పిన క్యాసెట్ ఇప్పుడు మళ్ళా కొత్తగా చెప్తున్నాడు. మళ్ళా రెండోది వచ్చేసి ఆ రోజే లోకేష్ గారు ఆ రోజు అనౌన్స్ చేశాడు. ఏమని, మన మైల్ స్టోన్ ఒంగోలుకి ఏది కావాలని అడిగే సిస్టము, వర్షం పడితే అన్నీ కూడా మునిగిపోతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చెప్పిన తర్వాత మనకు మైలేజ్ ప్రకారం ఆ రోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 500 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఫస్ట్ దాన్ని మొదలు పెడతామని చెప్పి ఆ రోజే మేము ప్రామిస్ చేశాం. అది ఒక డ్రామాలో అదొకటి పెట్టాడు. రెండోది, మూడోది ఏమో పట్టాలు మళ్ళా ఇస్తారంట. మొన్న పెట్టాడు, ఒక పట్టాలు పెట్టి ఎక్కడో ఇచ్చి పట్టాలు తీసుకున్న కూడా నేను తెలియజేస్తున్నా. మీరు వెళ్తారు అంటే మీకు బస్సులు పెడతాను, పోయి మీకు ఎక్కడ ఇచ్చారు పట్టాలు మీ కళ్ళతో చూడండి. అది కూడా ఒక సెంట్ ఇచ్చాడంట. దాన్ని కొన్నిటికేమో డిజిటల్ సిగ్నేచర్, కొన్నిటికేమో తహసీల్దార్ సిగ్నేచర్. అది ఏది కరెక్టో ఆయనకి తెలవదు. ఏదో ఆ టైంలో అడావిడిగా ఇచ్చేయాలి, అడావిడిలో జనాలు నమ్మించాలని చెప్పి అవన్నీ కూడా పెట్టాడు. అది కూడా జనాలు అక్కడ పోయి చూసుకోండు ఇదే అని చెప్పేసి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మేము ప్రతిరోజు మంచినీళ్ళు 80% కంప్లీట్ చేశాం. ఆ 2% కూడా నేను కంప్లీట్ చేస్తాను. తప్పకుండా ఈ పీరియడ్లోనే మనకి ప్రతిరోజు ఒంగోలుకి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తామన్నా. అదేవిధంగా ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేస్తాం. పేదవాళ్ళ సొంత చేస్తాం. అది ఇంకా చాలా వాళ్ళకి 1 సెంట్ కాదు 2 సెంట్లు వాళ్ళకి పట్టా ఇచ్చి ఆ పట్టాతో పాటు అనుభవాల్సిందిగా 2.5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టేది కూడా తెలుగుదేశం పార్టీ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మూడవది కూడా పూర్తివలస కంప్లీట్ చేస్తాం. అండర్గ్రౌండ్ సిస్టంగా కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నామంటే ఆఖరి 5 నెలలు 4.5 సంవత్సరం నేనేడో క్లబ్బుల్లో ఆడుకుంటా
లాస్ట్ 6 నెలలప్పుడు వచ్చేసి మీకు దొంగ పట్టాలు ఇస్తాం, మీకు నీళ్లు ఇస్తాం అని చెప్పే పద్ధతి కాదు. ఒకసారి నన్ను చూశారు, 5 సంవత్సరాలు నేను ఏం చేశానో, ఒంగోలు ఏ విధంగా మార్పు తీసుకొచ్చానో మీ అందరూ కూడా చూశారు. రేపు మళ్ళా కూడా అధికారంగానే మీరందరూ కూడా ఒక్క అవకాశం అని చెప్పి ఆ రోజు మోసపోయి ఈ 5 సంవత్సరాలు ఈ అవినీతి ముఖ్యమంత్రిని, అవినీతి ఎమ్మెల్యేలందరూ కూడా గెలిపించారు. అదే కానీ తెలుగుదేశం పార్టీ వచ్చుంటే ఈ పార్టీకి మీరందరూ కూడా సొంత ఇంట్లో ఉండేవాళ్ళు. రోజు మంచినీళ్ళు వచ్చాయి, మనకి డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఇబ్బందులు ఉండేవి కాదు. ఒంగోలులో ఇంకా అడగడానికి ఏమీ లేకుండా అన్ని రోడ్లు కానీ అన్ని కూడా కంప్లీట్ చేసేవాళ్ళం. కానీ మీరు ఒక అవకాశం అని చెప్పేసి ఎవరికైతే అతను గెలిపించాడో వాళ్ళంతా రాష్ట్రాన్ని దోచుకుంటా వాళ్ళ మీద పడి ఇప్పుడు వచ్చి అవినీతి డబ్బుల మీద మాట్లాడుతా డబ్బులు పెట్టి రాజకీయాలు చేయడానికి చూస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మేము ఏదైతే చెప్పామో దాని కమిట్మెంట్గా ఇదివరకు మేము పనిచేసాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎన్నికలకి మళ్ళా 24 తర్వాత లాస్ట్లో వచ్చి రాదు, 24 స్టార్టింగ్లోనే తప్పకుండా మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఒక కక్ష సాధించిన ప్రభుత్వం, ఒక రాక్షసుడి పరిపాలనలో ఉంది. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, లేకపోతే రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతారనే ఒక కారణాల చేతే ఈరోజు పరిస్థితులు అందరూ కూడా కలిసి ఈరోజు పోటీ చేయడాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా 10 రోజుల్లో 18 రోజులు ఎలక్షన్లు ఉంటే ఇప్పుడు కూడా మన వాళ్ళని బెదిరిస్తున్నారంటే వీళ్ళకి మదం ఎక్కడ దాకా, అహంకారం ఎక్కడ దాకా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక పని చేయకుండా 5 సంవత్సరాలు శిఖరాలు కొట్టి ఇప్పుడు వచ్చి వాళ్ళకు నచ్చలేదు, ఈ పని చేయలేదు అంటే దాన్ని మీరు బెదిరించే పరిస్థితి వస్తే ఏం చేస్తారనేది కూడా మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఈ బెదిరింపు చేసే వాళ్ళకి, ఫోన్లు చేసే వాళ్ళకి నేను వైశ్యాస్ కూడా ఆడ ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళిద్దరికి ఫోన్లు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నేను మళ్ళా చెప్తున్నా, అబ్బా కొడుకులకు ఇద్దరికి చెప్తున్నా, నువ్వు ఏం చేయాలనేది వాళ్ళకి చెప్పు. అంతేగాని మీరు బెదిరింపులు చేస్తే రేపు అనేది గుర్తు పెట్టుకోండి. ఆల్రెడీ నీకు తెలుసు, 4 సార్లు గెలిచావు కాబట్టి వాతావరణం ఎలా ఉందో నీకు తెలుసు. కాబట్టి నువ్వు రేపు అనేది గుర్తు పెట్టుకొని మీరు పిచ్చిగా మా వాళ్ళకి జోలికి వచ్చినా, మన వాళ్ళని బెదిరించినా మర్యాద కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తాన్ని వాళ్ళ పార్టీలో ఉండే అతన్ని ఏదో ఈ పార్టీలో మైనస్ వస్తుంది, ఈ మార్పులు చేసుకున్నాం అన్నదానికి పోయి రౌడీ మోకాలు పంపి ఈరోజు ఇబ్బందులు పెట్టి వాళ్ళందరూ కొట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోండి. స్థలాలు మనకి ఉంటాయా ఉండవా గ్యారంటీ లేదు. ఇవాళ ఒంగోలులో స్థలాలని కబ్జా చేశారు. దొంగ ఈ స్టాంప్ పేపర్లు పెట్టి దొంగ స్టాంప్ పేపర్ల ద్వారా ఎవరు పడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి దాని మీద ఎంతో మంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరి సైట్ వాళ్ళకి ఇస్తాం, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అన్ని క్యాన్సిల్ చేస్తాం. ఎవరైతే హక్కు ఉందో, ఎవరైతే బెదిరించి కబ్జా చేశారో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవడం తెలుగుదేశం తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయాలంటే తెలుగుదేశం రావాలి. మీరంతా కూడా భద్రతగా ఉండి మనం ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలంటే తెలుగుదేశం రావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పీస్ఫుల్ వాతావరణాన్ని కూడా తీసుకొస్తాం. అందరూ ఈరోజు జనసేన బీజేపీ వాళ్ళు అందరూ కూడా కలుపుకుంటాం. తప్పకుండా మంచి వాతావరణం కూడా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఉండే వ్యవస్థను కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇందాక మన వాళ్ళు ఎవరైతే మన బుజ్జి చెప్పినట్టు రాజాలు కూడా తీసుకురావడానికి మనం కూడా నేను కూడా అనుకుంటాను. తప్పకుండా రాజాజీ గారు నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పాను. నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరితో కూడా ఒక రోడ్ షో ఉండాలని చెప్పారు. ఎవరెవరో వాళ్ళు కూడా వస్తారు. ఏదో విధంగా మనం చేయాల్సిన పనులు మనం చేయండి. ఈ 18 రోజులు పార్టీని సీరియస్గా మన వంతు 10 మందిని ఎట్లా తీసుకొస్తాం, 10 మందిని ఎట్లా ఓటు వేపిస్తాము, ఇవన్నీ కూడా మీరు చూడండి, జాగ్రత్తగా చేయండి. మాయ మాటలు వాళ్ళ డబ్బులు దొంగ డబ్బులతో మనం నమ్మద్దు. అలాంటి డబ్బులు 5 రోజులు వారం రోజులు ఉంటాయి. ఆ తర్వాత మన పరిస్థితి అనేది గుర్తుపెట్టుకోండి. ఒక అవినీతి పరుడు ఎంత దారుణమో ఇలాంటి టైంలో డబ్బులు తీసుకొని పార్టీకి ద్రోహం చేసే వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రేపు అనేది సమాజంలో తిరిగేటప్పుడు
సమాజం అంతా కూడా వాళ్ళని ఏదైతే చూపించే పరిస్థితి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకొని పార్టీ కోసం అందరూ కూడా కష్టపడండి, చేయండి. ఈరోజు ఎంతో మంది పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా దాన్ని సీరియస్గా కలుపుకొని అందరూ కూడా చేసే పద్ధతిలో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ రేపు 9 గంటలకి నామినేషన్ అయిపోతున్నాం. ఇక్కడ ఆర్చి మన మినీ స్టేడియం ముందు నుంచి ఆర్చి నుంచి రెడీగా ఎన్ని నామినేషన్ అయిపోతున్నాం. మా మహిళలు, ముస్లిం సోదరులు, అదేవిధంగా ఎంతో మంది వచ్చిన మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటున్నాం. అందరూ కూడా అక్కడ దాకా రావాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎల్లో షర్ట్ వేసుకోవాలి, ఆడవాళ్ళు ఎల్లో శారీ కట్టుకోవాలి. ఇది ఫస్ట్. ఎందుకంటే మనం పసుపుమయం అవ్వాలి. ఈ రోడ్డు మనం చర్చి దాకా పసుపుమయం అవ్వాలి. అందరూ కూడా పసుపుతో ఉంటే ఆ శుభసూచకం వేరే. కాబట్టి అందరూ కూడా ఎల్లోతో రండి. ఎల్లో శారీ లేకపోతే కూడా ఈ ఎక్కడ ఒక షాపులో దొరుకుతాయో లేకపోతే చూసుకొని అవన్నీ కూడా కొనండి. అదేవిధంగా మన వాళ్ళు ఎక్కడైతే షర్ట్లు టైలరింగ్ అయినా చెప్పి ఎల్లో షర్ట్లు కుట్టించండి. తప్పకుండా అందరూ కూడా ఎల్లోతో అందరం వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరోసారి మన బాజీ బుజ్జికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. తప్పకుండా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ కొత్త పాత అనేది కాదు, అందరం ఒకటే. అందరినీ అదే విధంగా అదే పద్ధతిలో మనం కలిసి పనిచేద్దాం. ఒంగోలు రూపురేఖలు మార్చే దాంట్లో మీ అందరి పాత్రలు ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. సందర్భం ఏంటంటే ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీలో చేరి రేపు ఆయన విజయంలో నాది కూడా పాత్ర అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఒంగోలుని మళ్ళా మనం అభివృద్ధి పరుచుకునే విధంగా సైకిల్ గుర్తు మీద రేపు ఓటు వేసి దామచర్ల జనార్దన్ గారిని, అలాగే ఎంపీ మావుంటి శ్రీనివాసరెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రాబందుల చేతుల్లో పెట్టాం 2019లో. ఆ రాబందుల చేతుల్లో నుంచి మనం బయటికి రావాలి అంటే ఓటు అనే ఒక ఆయుధంతో మనం ఒక యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సిద్ధమని బయలుదేరారు. మన ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేసి రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు ఏ ఉన్నాయో అవి నిరూపించుకునే విధంగా మనం రేపు పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైసీపీ పార్టీ నుంచి నేను రావడానికి కారణం, నేను 2019 ఎన్నికల ముందు నేను ఆ పార్టీలో చేరాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వచ్చి 15 రోజులైంది ఆ పార్టీ నుంచి. ఇప్పటి వరకు నాకు వారు ఎటువంటి పార్టీ బాధ్యతలు కానీ సరే ఎటువంటి హెల్ప్ కానీ వాళ్ళు నాకు చేయలేదు. దానికి పోగా వాళ్ళు నా మీద అనేకమైన నిందలు కూడా వేస్తున్నారు. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి నేను తెలియజేస్తుంది ఏంటంటే, నేను ఏదైతే నీతి నిబద్ధతతో మీ కాడుకు వచ్చానో అలాగే నీతి నిబద్ధతతో నేను బయటకు వచ్చాను. ఇది నేను ఈరోజు టీడీపీలో చేరాను. మళ్ళీ రేపటి నుంచి మీరు మా మీద ఏదన్నా కామెంట్స్ చేసినా, ఏదన్నా మీరు ఎలాంటి ప్రెస్ మీట్ ఇలాంటివి పెట్టినా నా కాడ అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను కూడా వాటిని బయట పెట్టి మాట్లాడగలనని తెలుసుకోండి.